దేశాన్ని సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనుబంధ సంస్థ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ప్రజలకు నిర్భయంగా నిజాలు తెలియజేసే మీడియా అంటే ఎంతో అభిమానిస్తానని అన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న కంచర్ల సినిమా విడుదల రోజున జర్నలిస్టుల సంక్షేమానికి 10 లక్షల రూపాయలు అందజేస్తానని జర్నలిస్టుల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాలా అండగా నిలిచే కంచర్ల చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మీడియా విస్తృతంగా ప్రాచుర్యం కల్పించాలని కోరారు. దాదాపు 3 శతాబ్దాలుగా మీడియాలో సేవలందిస్తున్న తాను జర్నలిస్టులకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందని అన్నారు. ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి నారాయణ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, త్వరలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిని కలిసి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు తెలిపారు. అనంతరం విశాఖ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జర్నలిస్టులను వీడియో జర్నలిస్టులను ఘనంగా సత్కరించారు. అనంతరం అచ్యుతరావును బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్లు గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. George Fernandez, 10 TV Bureau Chief. ఇప్పుడు సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా ఉండండి. లాస్ట్ లో గ్రూప్ ఫోటో దిగడానికి. ఎంఎస్ఆర్ ప్రసాద్, జీపీటీఎల్ బ్యూరో చీఫ్. ఓకే. కే పీటర్ ప్రవీణ్. Yes, Bhaskar Shankar Rao, senior cameraman. Cameraman. కొంచెం లేదు. Secretary.
ఒక్కసారి ఉండండి. ఈశ్వరరావు గారు పక్క రావాలి. తీసండి, అది పాలిథిన్ తీసండి. రైట్, ఇలా జరగండి. ఇంకా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తెస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా. ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ స్థాపించింది 10 మందికి సేవ చేయాలని. నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఒక ఆశ. మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభపరిణామం. మరి ఉపేంద్ర బాబు ద్వారా 8 సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను ఉపేంద్ర బాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచెర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది, రిలీజ్ చేసాం. దీనికి సంబంధించి పేర్లు మాకు కానీ ఈశ్వర్ కానీ ఇస్తే తొందరగా మీరు ఇవ్వగలిగితే ఆడపిల్లలు మాత్రమే తొందరగా ఇవ్వగలిగితే ఈ 50 మందికి కూడా మొదటి పేజీలో వేసేస్తాం. ఇది చాలా కాస్ట్లియర్ వ్యాక్సిన్. దీన్ని జర్నలిస్టులంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. విచ్చేసినటువంటి పెద్దలు, సోదరులు, సాటి పాత్రికేయులు, సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఇటీవలే బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు కంచెర్ల అచ్యుతరావు గారికి, మరి మన గురువృత్తులు విశాఖపట్నం అర్బన్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ ఎడిటర్ పి నారాయణ గారికి, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు విశ్వరావు గారికి, కార్యదర్శి మదన్ గారికి, చిన్న పత్రికల సంఘం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు మన సోదరులు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ గారికి, మనందరికీ కూడా మార్గదర్శి హిందీ సమాచార్ సంపాదకులు శర్మ గారికి, ఇంకా ఎంఎస్ఎల్ ప్రసాద్ గారికి, పేరున హాజరైన సోదరులకి, చాలామంది ఉన్నారు, మా బావలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అందరూ కూడా. బావా టీవీ నేను బావా రాయ్ ఎవరి కోసం పెట్టే కార్యక్రమం చూడరా.